శిష్య, మోక్షం లభించుటకు జీవునకు ఊర్ధ్వగతియ లేక అధోగతియ కావలసినది? స్వామి, జీవునకు ఊర్ధ్వగతియే కావలెను. జీవుడు ఊర్ధ్వగతిని పొందుటకు ఏదైనా ఉపదేశము లోకములో అభ్యసించినట్లు మీరు వినియున్నారా? స్వామి, వినియున్నాను. రామ, కృష్ణ మొదలగు నామములు, పంచాక్షరి వంటి మంత్రములు, బ్రహ్మోపదేశమనడి మహావాక్యములు ఇప్పుడు కూడా అభ్యసించుచున్నట్లు నేను విని తెలుసుకుని ఉన్నాను. శిష్య, అట్లయినా వీటి వలన జీవునకు ఊర్ధ్వగతి కలుగదు. ఏలన శివ, రామ, నారాయణ అను నామములను, నమశివాయ, ఓం ఐం క్లీం సోం వద వద వాగ్వాదిని బాలపరమేశ్వరి స్వాహ, ఓం హ్రీం నమశివాయ, ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి, త్రయాక్షరి, ఏకాక్షరి, త్రిపుర సుందరి, స్వయంవరం మొదలగు మంత్రములను, బ్రహ్మోపదేశమనడి మహావాక్యములు మొదలగు మంత్రములను, బ్రహ్మోపదేశమనడి మహావాక్యములు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అను, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అను గాయత్రీ మంత్రమును ఉపదేశమని చెప్పి లోకమును అనుష్ఠించుచున్నారు. ఈ విధముగా మనము ఉచ్చరించిన లేక ధ్యానించిన మన జీవునకు ఊర్ధ్వగతి కలుగునా? స్వామి, కలుగదు. ఈ విధముగా ఉచ్చరించిన మన జీవము పోవునది ఊర్ధ్వగతిగానా అధోగతిగానా? అధోగతిగా పోవును. జీవుడు అధోగతిగా పోవుట ఎట్లయినా, జీవుడై దేహమై స్థితి చేసియున్న వాయువు అగ్నిస్వరూపమయ్యున్న సప్తము యొక్క రూపంలో దహించి అధోగతిగా పోయి నశించిపోవుచున్నది. అప్పుడే మనము చనిపోవుట జరుగుచున్నది. ఈ ప్రకారము అధోగతిగా నశించక ఊర్ధ్వగతి పొందుటకే ఉపదేశము ఉద్దేశించబడినది. ఉపదేశమనగా ఉప ప్లస్ దేశం. ఉప అనగా సమీపము లేక సామీప్యం. దేశమనగా స్థానము. ఉపదేశమనగా సమీప స్థానము. సమీప స్థానము ఎవరికి? మనకు. మనకు జీవుడు లేని ఎడల స్థానమేమైనా ఉండునా? ఉండదు. ఎందుచేత? జీవుడు లేని కారణమున. అట్లయినా స్థానమెవరికి? జీవునకు. శిష్య, మనము ఒకానొక మార్గమును నడిచి వెళ్ళుచున్నప్పుడు హఠాత్తుగా భయము చెందిన ఎడల గాని, లేక వెనక నుండి అకస్మాత్తుగా కలిగిన ఒకానొక శబ్దం వలన గాని మనము తెలియకుండా గోతిలో పడిపోయినా జీవుడికి ఏమగును? భయం పుట్టి ఏకగతిగా జీవుడు పైకి పోవును. ఎక్కడ నుండి పైకి పోవును? లోపల నుండియా బయట నుండియా? లోపల నుండియే. అయితే జీవుని యొక్క స్థానం ఏది? పై భాగము. అట్లే అయినా మన జీవుడు మన లోపలనే ఉండి అవయవములంతటను నిండి మూత్ర మార్గము కడవరకు వ్యాపించి ఉన్నాడు. జీవుడు లేని ఎడల ఆ శుక్లము లేదు. ఆ జీవుడే శుక్లమై ఉన్నాడు. ఆ జీవుడు మూత్ర మార్గము సగం వరకే వచ్చిన ఎడల శుక్లము గాని మూత్రము గాని బయటకు రాదు. అది మూత్ర మార్గము కడవరకు వచ్చి శుక్లమును మూత్రమును బయటకు త్రోయును. మూత్ర మార్గము కడవరకు వ్యాపించి ఉన్న ఆ జీవుడే భయపడినప్పుడు అతి వేగంగా పైకి పోవును. ఆ సమయమున జీవుడు ఎక్కడ నుండి పైకి పోవును? స్వామి, మూత్ర మార్గము మూలము నుండి. శిష్య, జీవుడు మన లోపలనే ఉన్నాడు కనుక లోపల ఉన్న ఆ జీవుని యొక్క ఈ మార్గము బాగు చేయవలెను. ఇందువల్లనే జీవుడు ఊర్ధ్వగతి పొందుటకు జీవుని మార్గము బాగుపరచవలనని చెప్పుదురు. అది ఇట్లు: జడమంతా వ్యాపించియున్న జీవుని ఏకగతిగా సదా నడుపుటకు
మనలోనున్న ఆ మార్గమును శుభ్రం చేయవలెను. మరి ఏ విధముగా సరైన గతి పొందలేదు. అదీనుగాక మీరు ఒక మనిషి అంత్యకాలంలో ఉన్నప్పుడు చూచితిరా? చూచితిని స్వామి. ఆ సమయమున శ్వాసము యొక్క గతి ఏ వైపుకు వెళ్ళుచున్నది? పై వైపునకు. అట్టి సమయమున కావలసిన గతి గురించియే నేనిప్పుడు మాట్లాడుచున్నది. ఆ గతి ఆ సమయంలో కలుగునా? కలుగదు. ఏలనగా మనమొకసారి పుట్టినా చనిపోవుదమని పారంపర్యంగా తెలుసుకొనియున్నాము. ఇట్లు తెలుసుకొనుట తప్పైయున్నది. చనిపోవక ఉండుటకు ఏదైనా మార్గమున్నదా అని ఏమాత్రము ఆలోచించనందుకు ఈ నిశ్చయమునకు వచ్చితిమి. మనుమట్లు వెనుకకు మరణించవలయునన్నది తెలుసుకొనకయుండుట వలన ఈ నరకము అనుభవించి చనిపోవుచున్నాము. వెనుకకు మరణించుటయనగా మూలమునకు పోయి మరణించుట లేక సర్వము మరుచుట. మనము మరవవలసినది ఏమనినా నేనను స్థితిని లోకమును అట్లు మరచి మన జీవుని మన లోపలనే అణచవలెను. ఆ మార్గమును నేర్చుకొని మన జీవుణ్ణి అణిచినా మన మనము చనిపోదుమా? చనిపోవుము. శిష్య, వెనకకు మరణించుటకు అవసరమైన గతినే నేనిప్పుడు మీకుడు. ఈ గతి కలుగక జనులు మరణశయ్యపై కొన్ని రోజులో లేక నెలలో లేక ఒక సంవత్సరము కూడా పరుండునప్పుడు శ్వాస అవరోధకమై జడము పుండై కుళ్ళి పురుగులు పట్టి జడమునకు రంధ్రములు కలుగుచేయును. అట్లు వారు స్మృతి తప్పి ఎంతయో బాధను అనుభవించి చివరకు చనిపోవుచున్నారు. ఇవన్నీయు మనము చూచుట లేదా? చూచుచున్నాము. అప్పుడు వారు అనుభవించుచున్న బాధ ఈ విధమైనదని వారు చెప్పగలరా? చెప్పలేరు. ఊరక చూచుచున్న మనమే వారి బాధను చూచి ఎంతయో బాధపడుచున్నాము. అట్లయినప్పుడు వారెంత ఎక్కువ బాధను అనుభవించుచున్నారో మనము చెప్పగలమా? చెప్పలేము. శిష్య, మీకు చూపించిన గతిని వారు ఆ విధముగా అభ్యాసం చేసి ఉన్నారనుకొనుము. అంత్య సమయంలో వారు ఆ విధముగా బాధను అనుభవించెదరా? అనుభవించరు. మనకు బ్రహ్మరంధ్రం ఇప్పుడు తెరవబడి ఉన్నదా? మూయబడి ఉన్నదా? మూయబడి ఉన్నది స్వామి. మూయబడి ఉన్న బ్రహ్మరంధ్రమును మనము తెరవకున్నా జీవుడు బ్రహ్మరంధ్రంలో చేరుట కలుగునా? కలుగదు. శిష్య, ఈ విధముగా మనలోనున్న జీవశక్తి బ్రహ్మరంధ్రమును తెరవక అక్కడకు వెళ్ళి తట్టి బయటకు పోయి నశించుట వలన మనము చనిపోచున్నాము. కావున మన జీవశక్తిని బయటకు విడవక లోపలనే ఉంచుకుని ఊర్ధగతిగా నడిపించి ఆ జీవునితో బ్రహ్మరంధ్రమును తట్టి తెరవలెను. ఆ విధముగా చేసిన ఈ జీవుడు బ్రహ్మరంధ్రములు అణిగి తనలో తానైక్యమై తానగుచున్నాడు. ఇదియే మోక్షము. ఇట్లుగాక మనము మోక్షము పొందుటకు మరి ఒక మార్గము లేదు. కానీ ఇంతవరకు మన జీవుడున్నది ఊర్ధగతిగానా? అధోగతిగానా? అధోగతిగానే. ఈ జీవుడు అధోగతి అయి కిందకు పోయి మనలో నుండి వ్యయమైపోయినా మనము ఏమగుదము? శవములగుదము. ఇప్పుడు మీ జీవుని గతి ఏమైనది? ఊర్ధగతి అయినది. అధోగతిలోనున్న జీవుడు ఇప్పుడు ఊర్ధగతిని పొందును. అయితే మీలో అత్యున్నత స్థానమున్న వారెవరు? ఈశ్వరుడు. అప్పుడు జీవుడు ఈశ్వరునిలో ఐక్యమైనాడు. దీనినే జీవైశ్వరోరైక్యమని చెప్పుదురు. జీవుడు ఈశ్వరునితో ఐక్యమైన ఎడల ఏమి ఫలించును? మోక్షము. శిష్య, దీనినే ప్రాణమును అపానమును ఐక్యము చేయుట అందురు. మన లోపల స్థితి చేసి ఉన్నది ప్రాణము, మనలో నుండి బయటకు పోవుచున్నది అపానము.
అపానమును అట్లు బయటకు విడవక ప్రాణములో నలిచి లోపలనే ఏకరీతిగా నడిపించుటయే ప్రాణాయామము అనబడును. ప్రాణాయామం అనగా ప్రాణమును అయామము చేయుట. అయామము చేయుట అనగా నిలుపుట లేక తిన్నగా నడిపించుట లేక దీర్ఘము చేయుట అనగా ప్రాణమును అపానముగా బయటకు విడవక మనలోనే నిలుపుకొనుట. అప్పుడు ప్రాణమునకు తిన్నని గతి కలుగుచున్నది. ఇప్పుడు ప్రాణమట్లు తిన్నగా పైకి పోవక 5 రంధ్రముల ద్వారా బయటకు పోయి నశించుచున్నది. అట్లు అపానముగా బయటకు పోయి నశింపకుండా అపానమును ప్రాణముతో చేర్చి మన లోపలనే పైకి కిందకి ఏకగతిగా తిన్నగా దీర్ఘముగా నడిపించవలెను. అప్పుడు మాత్రమే ప్రాణము అపానముగా బయటకు పోయి నశించక ప్రాణమునకు తిన్ననైన దీర్ఘగతి ఏర్పడును. మనము నిద్రపోవచున్నప్పుడు ప్రాణగతి ఏ విధముగా ఉండునో, నిద్రలో లేనప్పుడు కూడా మన ప్రాణగతి ఆ విధముగానే ఉండవలెను. కానీ మనము నిద్రలో ఉన్నప్పుడు ప్రాణగతి లోపల ఉండునా బయట ఉండునా? లోపలనే ఉండు స్వామి. శిష్య, మనము నిద్రలో ఉన్నప్పుడు సాధారణముగా మనకు శ్వాసగతులు అనేక విధములుగా ఉండును. కొందరు నిద్రలో ఉన్నప్పుడు వారి లోపల గతి నుండి గురుకు క్రూ ప్రో అని ఈ విధముగా ధ్వనులు చేయుచున్నారు. ఇవన్నీ సరైన గతులు కావు. అతి సూక్ష్మమై సులభమై 2 స్తనముల మధ్య ఉన్న పల్లము వద్ద గాని గొంతుకు వద్ద గాని కొంచెము ఉబికినట్లు ఉండుట తప్ప ఎట్టి శబ్దములు లేక శ్వాసమున్నట్లు తెలియని విధముగా శ్వాసమున్నదో అదియే సరైన గతి. మనము నిద్రలో లేనప్పుడు అట్టి గతిని పొందవలెను. అదియే మనకు మోక్షమునకు కావలసిన త్రోవ. అట్టి గతిని పొందిన మనకు మనలో ప్రకాశము కలుగును. అది ఈ విధమున, ఇక్కడ ఒక అగ్నికణము పెట్టి వేరొక తునకపై ఊదినా మనకు ప్రకాశము కలుగునా? కలగదు. ప్రకాశము కలుగుటకు మనం ఏమి చేయవలెను? అగ్నికణము మీద ఊదవలెను. ఇదే ప్రకారము అగ్నినేత్రమైన సుషుమ్నాలో ఊదక బయటకు ఊదిన ఎడల మనకేమీ ప్రకాశము కలుగదు. కావున జీవశక్తి అయిన వాయువుతో భ్రూమధ్యమయ్యున్న అగ్నినేత్రములో ఊది కామ క్రోధ మోహములను కాల్చివేయవలెను. అప్పుడు మాత్రమే మనం జ్ఞానముతో ప్రకాశింపబడును. పైన చెప్పిన విధముగా వాయువుతో సుషుమ్నాలో ఇట్లు ఊదిటియే ప్రాణాయామమై ఉన్నది. ఇది తెలుసుకొనక ప్రాణాయామం అను పదమును తప్పుగా అర్థం చేసుకొని జనులు ప్రాణాయామమును పలు విధములుగా అభ్యసించుతున్నారు. కొందరు ఒక ముక్కు రంధ్రమును మూసుకొని మరి ఒక ముక్కు రంధ్రము నుండి వాయువును బలత్కారంగా పైకి పీల్చి అక్కడ ఆపి మెదడును కదిలించి పిచ్చి, క్షయము, నాడీ దోషము మొదలగు వ్యాధులు కలిగి చనిపోచున్నారు. ఇందువల్లనే ప్రాణాయామమును లోకము తీవ్రంగా నిందించుచున్నది. కానీ నిరంతరము ప్రాణాయామం అభ్యసించుడు వారికి వ్యాధి లేదని మహాత్ములైన ఋషీశ్వరులు చెప్పియున్నారు. ప్రాణము మన లోపలనే ఉన్నది. మనలో స్థితి చేసి ఉన్న ఆ ప్రాణము అట్లు ఒక ముక్కు రంధ్రం మూసి మరి ఒక ముక్కు రంధ్రము ద్వారా బయట ఉన్నది ప్రాణమని తలచి పీల్చినా దొరకునా? దొరకదు. ఉదాహరణకి మనకు వడ్లతో నిండిన సంచి కలదు. ఆ సంచికి బయట కూడా సమృద్ధిగా వడ్లున్నవి. ఆ ధాన్యము కూడా ఆ సంచిలోనే నింపవలనన్నా నింపుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. ఆ సంచి యొక్క పరిమాణము ఆలోచించక పై విధమున ఆ సంచిలో మరికొంత ధాన్యమును కుక్కినా ఏమగును? సంచి చిరిగిపోవును. ఈ విధముగానే మనలోనున్న జీవశక్తి అయిన వాయువుతో బయటనున్న వాయువును చేర్చవలెనని తాంచి బయటనున్న వాయువుని పీల్చినా
మనము ప్రాణహానిని ఎదుర్కొనుట సంభవించి చనిపోదుము. కావున ప్రాణాయామమైన మనలోనున్న ప్రాణమును బయటకు విడవక ఒక నియమమునకు తెచ్చి మన లోపలనే నడిపించుట. అట్టి విద్యా నిపుణునకు ఏ వ్యాధులు కలగవు. అందువల్లనే నిరంతరము ప్రాణాయామం చేయువారికి ఎంత మాత్రము ఏ రోగము కలుగదని లోకములో చెప్పుచున్నారు. సమాప్తం.